హలో అందరికీ వెల్కమ్ టు సిరీస్ స్పైసీ ఫుడ్స్. ఈరోజు అయితే మనం పులిహోర పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూస్తున్నాము. ఈ పులిహోర పొడిని అయితే ఇలా ప్రిపేర్ చేసుకుంటే మనం ఇన్స్టెంట్గా ఎప్పుడంటే అప్పుడు మనం పులిహోరని అయితే ప్రిపేర్ చేసుకొని తినొచ్చు అనమాట. మనకి పులిహోర చేయడానికి ఎక్కువగా టైం కూడా పట్టదు. ఇలా ప్రిపేర్ చేసుకొని ఉంచుకుంటే మనం అప్పటికప్పుడు ఇంకా పోపు అయితే పెట్టేసుకొని ఈ పొడిని వేసుకొని పులిహోర ప్రిపేర్ చేసుకోవడమే అనమాట. ఇంకా దానికోసం అయితే ఇలా ఎండుమిర్చి, ధనియాలు, మినపగుండ్లు, శనగపప్పు, అలాగే కొంచెం నువ్వులు, చెక్క, జీలకర్ర వీటన్నింటినీ సిద్ధం చేసుకొని అయితే పెట్టుకోవాలన్నమాట. వీటన్నింటినీ అలాగే ఇంకా ఒక 1/2 టేబుల్ స్పూను మిరియాలు, 1/2 టేబుల్ స్పూను మెంతులు అనమాట. వీటిని కూడా పక్కన పెట్టేసుకొని ఇంక ఇప్పుడు ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని వీటన్నిటిని వేయించుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు ధనియాలని తీసుకుంటున్నాను. 1 కప్పు ధనియాలకి 1/2 కప్పు మినపగుళ్ళని అయితే తీసుకున్నాను. అలాగే కొంచెం చెక్క, అలాగే 1/2 కప్పు శనగపప్పుని, అలాగే కొంచెం ఒక 1 టేబుల్ స్పూను జీలకర్ర, అలాగే చిటికెడు మెంతులు, అలాగే మిరియాలన్నమాట. వీటన్నింటిని ఒకసారి బాగా వేపుకోవాలి. ఈ కొలతలతో అయితే మనం ఈ పులిహోర పొడిని ప్రిపేర్ చేసుకోవాలి. ఇంక ఇప్పుడు ఒకసారి లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలన్నమాట. మనకి ఈ కలర్ అంతా బాగా చేంజ్ అయిపోవాలి. లో ఫ్లేమ్లోనే ఇది ఖచ్చితంగా వేయించాలి. అప్పుడే మనకి మంచి పులిహోర పొడి అనేది రెడీ అవుతుంది. అంటే మనకి స్మెల్ కానీ టేస్ట్ కానీ చాలా మారిపోతుంది లో ఫ్లేమ్లో ప్రిపేర్ చేయడం ద్వారా. ఇంకా అలా కలర్ అంతా చేంజ్ అయిపోయిన తర్వాత అవి పక్కన పెట్టేసుకొని ఇంకా అదే ప్యాన్లోకి ఒక చిన్న కప్పుతో నువ్వులని, అలాగే ఎండుమిర్చిని కూడా వేసుకొని బాగా ఫ్రై చేయాలి. అలాగే ఒక 4 నుండి 5 రెమ్మల కరివేపాకును కూడా వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి అందులో వేస్తే ఇవి సరిగ్గా వేగవన్నమాట. అందుకని ఇవి సపరేట్గా మనం వేయించుకోవాలి. ఇవి ఒక 2 మినిట్స్ పాటు వేయించుకొని వీటిని కూడా పక్కన తీసేసుకోవాలి. ఈ విధంగానైతే మనకి ఫ్రై అనేది అవ్వాలి. లైట్గా కలర్ అనేది చేంజ్ అవ్వాలి. ఇంక ఇప్పుడు ఇవి కూడా పక్కన తీసేసుకొని అందులోకి కొంచెం కల్లుప్పునైతే వేస్తున్నాను. అంటే మనకి ఆ పొడికి సరిపడా కల్లుప్పునైతే ఇక్కడ వేయించుకోవాలి. ఇలా వేయించుకొని అందులో ప్రిపేర్ చేస్తే మనకి ఈ పొడి అనేది పాడవకుండా మంచిగా మనకి ఒక నెల రోజుల పాటు కూడా నిల్వ ఉంటుందన్నమాట. ఈ కల్లుప్పుని కూడా ఇలా లైట్గా కలర్ అంతా చేంజ్ అవుతుంది, అంటే వైట్గా మారుతుంది. అలా వచ్చే వరకైతే ఫ్రై చేసేసుకొని దీన్ని కూడా పక్కన ఉంచండి. అలాగే కొంచెం చింతపండుని వేస్తున్నాను. పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండును కూడా తీసుకొని ఇది లైట్గా వేపుకోవాలి. దీని ద్వారా మనకి పులిహోర పొడి అనేది మంచి టేస్టీగా మారుతుందనమాట. ఇలా లైట్గా మనకి ఒక 1/2 మినిట్ మాత్రమే వేయించుకోవాలి. ఇంకా తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద మిక్సీ జార్ అయితే తీసుకొని నేను ముందుగా అయితే ఈ ఎండుమిర్చి ఈ సెకండ్ టైం మనం ఫ్రై చేసుకున్నాం కదా, వాటిని అయితే మిక్స్ చేస్తున్నాను అనమాట. ఎండుమిర్చి, నువ్వులు, కరివేపాకు, అలాగే ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న కల్లుప్పుని, అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న చింతపండును కూడా వేసుకొని మెత్తటి పొడిలాగానైతే మిక్సీ అయితే చేసుకోవాలి. ఈ విధంగానైతే మెత్తగా మిక్సీ అయితే చేసుకొని ఇంక ఇప్పుడు ఇది పక్కన ఉంచండి అనమాట. ఇది పక్కన ఉంచేసి ఇంకా అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ దినుసులన్నీ ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని ఇది కూడా మనకి మెత్తటి పొడిలాగా ఈ విధంగా మెత్తగా మిక్స్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఇంగువని వేస్తున్నాను. ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అయితే ఇంగువని కూడా వేసుకోవాలి. ఈ ఇంగువని వేసుకొని అలాగే ఇక్కడ బెల్లంని కూడా ఒక చిన్న కప్పుతో బెల్లాన్ని వేస్తున్నాను అనమాట. నేను ఇక్కడ బెల్లం పౌడర్ని తీసుకుంటున్నాను. మీరు బెల్లం పౌడర్ లేకుంటే బెల్లాన్ని తురుముకొని ఇలా ఒక 1 కప్ అయితే తీసుకోండి. కొంచెం ఇది వేసుకొని ఒకసారి మిక్సీ అయితే చేసుకోవాలి. ఇదంతా ఒకసారి మిక్సీ చేసుకున్న తర్వాత ఇందాక మనం పొడి చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఎండుమిర్చి పౌడర్, ఇంకా అది కూడా ఇందులో వేసుకొని ఇవి రెండింటిని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇవి రెండింటిని మిక్సీ చేసుకుంటే ఇంకా మనకి పులిహోర పొడి అనేది ఫైనల్గా రెడీ అయిపోయింది. చూడండి, ఇంతే పులిహోర పొడి అనేది మనకి రెడీ అయిపోయింది అనమాట. ఇదైతే మనం పోపు పెట్టుకొని ఇంకా పులిహోర పొడి అయితే ఈ రైస్లో కలుపుకొని తింటే మనకి చాలా అద్భుతమైన టేస్ట్లో ఉంటుంది. ఇంకా మనం స్టోర్ చేసుకోవచ్చు. మనకి ఒక 1 మంత్ పాటు కూడా మనకి నిల్వ ఉంటుంది. ఇలా స్టోర్ చేసుకొని తింటే మనకి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా పులిహోరని అయితే మనం రెడీ చేసుకొని తినొచ్చు అనమాట. మనకి ఎప్పుడు పులిహోర తినాలనిపిస్తే అప్పుడు, అలాగే మార్నింగ్ టిఫిన్లకి కూడా మనం ఎక్కువగా హడావిడి లేకుండా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. ఇంతే కదా, సింపుల్గా చేసుకోవచ్చు. మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.